హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. ముందుగా కొత్తగా ఎవరైనా రామకృష్ణ టారోట్ని చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి. సో ప్రజెంట్ వచ్చేసి మీ ముందరికి ఎందుకు వచ్చినా అంటే, రకరకాల మనుషులు ఉంటారు. మనం జనాల్లో తిరుగుతున్నాము, రకరకాల మనుషులు ఉంటారు సొసైటీలో. అన్నీ ఐదు వేళ్ళు ఒక రకంగా ఉండవు, 5,000 ఒక రకంగా ఉండవు. 5,000 అంటే ఇది చిన్నగా ఇది పెద్దగా అన్నట్టుగా అంటే ఉంటాయి. అది అందరికీ తెలిసిన ముచ్చట్నే. కాకపోతే ఒకళ్ళు బాగుపడుతుంటే అంటే సంతోషపడే వాళ్ళకంటే ఒకళ్ళు బాగుపడుతున్నారంటే చెడిపోవాలనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిన్గానైతే నాకు తెలిసినంతవరకు నా వరకు నేను చెప్పేది ఏంటంటే, నాకు వ్యూస్ తగ్గుతున్నాయి, నేను వీడియోస్ పెట్టట్లేదు, నేను వీడియోస్ పెట్టకుండా నాకు ఏమంటారు మేజర్గా వ్యూస్ తగ్గుతున్నాయి అని అయితే ఎవరైతే అనుకుంటున్నారో అంటే మీరు కాదునండి, మీకైతే అసలు విషయాలు అన్నీ తెలుసు. కానీ వ్యూవర్స్ నా వ్యూవర్స్కి తెలుసు. నా గురించి నాకు డైలీ ఫోన్ చేసే వాళ్ళకి, నాతో మాట్లాడే వాళ్ళకి అందరికీ కూడా మీకు అందరికీ తెలుసు. ఇక పేరున వర్ణించలేను. మీరేంటో నాకు తెలుసు, మీ ప్రేమ మీ అభిమానాలు ఏంటో నాకు తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా ఛానలు నా ఇష్టం ఉన్నప్పుడు వీడియో అప్లోడ్ చేసుకుంటా. ఇదొకటి. రెండోది, నాకంటే ఛానల్ అంటే వీడియో అప్లోడ్ చేయడానికి వన్స్ అంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోతుండొచ్చు. సెకండ్ అంటే నాకు టైం కుదరకపోతుండొచ్చు. మీరు అంటే ఎవరైనా సరే సరే ఆ షార్ట్ అందులోంచి ఇందులో పెట్టిరు, నేను అగాధం ఏది చేయనండి. నాకు కూడా అంటే ఓ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, నాకంటూ ఓ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. చాలామంది నన్ను అడిగిరు క్వశ్చన్ ఏమని, మీ కోరిక మేరకు మీరు అడిగిన దాన్ని బట్టి ఆ గోరి అంటున్నారు సిస్టర్, అగోరి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అని అడిగిరు కాబట్టి ఆ షార్ట్ వీడియో అయినా నా ఛానల్ నేను ఇంకేదైనా పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు ముగ్గులేసేది పెట్టుకుంటా, ఇంకోటి కల్లాపి చల్లేది పెట్టుకుంటా, లేదంటే ఇంకోటి ఆడుకునేది పెట్టుకుంటా, లేకపోతే ఇంకో పాట పెడతా, ఇంకోటి పెట్టుకుంటా. నా ఛానలు అంటే బొగ్గు అవుతుందా, ఇంకేమైనా అంటారు ముగ్గు అవుతుందా, వాకిట్లో వేసుకునే ముగ్గు అవుతుందా, పొయ్యిలో వేసుకునే బొగ్గు అవుతుందా, మేము నోట్లో పెట్టుకునే ముద్ద అవుతుందా, అది నాకు అనవసరం అండి. అది మిమ్మల్ని కాదు, చూసే వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నేను ఎవరి కోసం అయితే చెప్తున్నానో మీకు బాగా తెలుసు, చూసే వాళ్ళకైతే బాగా తెలుసు అని అనుకుంటున్నాను. మీకు మాత్రమే తెలుసు ప్రత్యేకంగా. ఓకే, నేను ఎందుకు చేస్తలేను వీడియోలు అని చెప్పేసి కూడా మీకు అది తెలుసు. రాను చేయకపోతుండొచ్చు, అప్పుడప్పుడు షార్ట్స్ గట్రా పెడుతుండొచ్చు, కానీ చేయకపోతుండొచ్చు కూడా. నేను చెప్పిన ఆ విషయం కూడా మీతో చెప్పిన, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా చేయొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను. చెయ్యను కూడా, అప్పుడప్పుడు చేస్తాను, లేకపోతే లేదు అని కూడా మీతో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను ఎందుకు చేస్తలేవక్క అని. నేను ఒక మనిషికి అంటే ఒకరోజు చేయకపోతే నా రీడింగ్స్ రావు, అట్లా రావు, ఇట్లా నాకు ఆ పని లేదు. నా వ్యూవర్స్, నేను ఇప్పుడు లైవ్లో చెప్తున్నా, నా వ్యూవర్స్ నేను చేసినా చేయకపోయినా నాకు పర్సనల్ రీడింగ్స్ వస్తాయా రావా, నేనేం చేస్తానా, అసలు నేను ఖాళీగానే చెప్తానా, ఫ్రీ రీడింగ్ చేస్తాను, అది నా ఇష్టం, నా సెల్ఫ్. ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇడ. సరే, ఇంకొక లాజిక్ పాయింట్ ఏంటంటే శిష్యరికం. ఓకే, శిష్యరికం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడ అంటే శిష్యరికం చేసిరో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ పాయింట్, శిష్యరికము నా దగ్గర శిష్యరికం తీసుకుంటున్నారు. ఓకే, మరి ఫస్ట్ వాళ్ళు ఎక్కడ శిష్యరికం తీసుకున్నారు, ఇది కదా తెలుసుకోవాల్సింది. నాలెడ్జీ ఉంటే అన్నీ తెలుసుకో. తెలివి అంటే మన మనుషులు అంటారు కదా, తెలివితో ప్రవర్తించాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇట్లా చూపిస్తాం, ఈ నాలుగు వేళ్ళు మనల్నే చూస్తున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకుంటే అది సంతోషం. లేదు, మా ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడతాం, మాకు నచ్చినట్టుగా చేస్తాం. ఒకటి, మనిషికి అవసరాల నిమిత్తం కాకుండా ఎప్పుడు ఒకటేలాగా ఉంటే అది మంచిది. ఇంటికి, ఒంటికి, మనుషులకి, స్వభావానికి, అన్నింటికి మంచిది. అర్థమవుతుందా? అది ఎవరికైనా కావచ్చు. నార్మల్గా మనకు కూడా అందరికీ కూడా
ఈ సొసైటీ అంటే ఏంటంటే ఇప్పుడు మంచి మాట ఉంటే మంచి మాట, చెడ్డ మాట ఉంటే చెడ్డ మాట, అంతే. దానికి స్పెషల్లీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను రీడింగ్స్ చేస్తలేనా, నేను పడిపోయినా, నేను బొగ్గ అయిపోయినా, గుగ్గ అయిపోయినా, షార్ట్ పెట్టినా, అప్లోడ్ చేసినా ఇంకొకరి దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చలో ఏమన్నా ఉంది నాతో మాట్లాడాలనుకుంటే, నాకు చెప్పాలనుకుంటే నాతో మాట్లాడి నా పర్సనల్ ఇష్యూ గురించి మీకెందుకు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఓకే, ఈ క్వశ్చన్ ఎవరికి చేస్తున్నానో నాకు తెలుసు అండ్ వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, ఇంకో విషయం వచ్చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేయక దగ్గర 2 months అవుతుంది. 2 months నుంచి నేను వీడియోస్ని అప్లోడ్ చేయట్లేదు. మామూలుగా ఒక 1 day ఆ 2 days 3 days 1 week బ్రేక్ ఇస్తేనే మనకు వ్యూస్ రావు. అది యూట్యూబ్ నుంచే ఉన్నది. యూట్యూబ్ అనాలిసిస్ వన్ వీక్ ఒకసారి యూట్యూబ్ అనాలిసిస్ చెప్తుంది, మనకు సజెస్ట్ చేస్తుంది. అంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయమని, అంటే డే బై డే పోస్ట్ చేయమని, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అంటే ఓ షార్ట్ అంటే ఓ వీడియో, లేదంటే 3 times పెట్టుకోవచ్చు, లేదు 1 time డైలీ అయితే కంపల్సరీ పెట్టవచ్చు. నా ఈ పాత వీడియోస్కి అంటే అప్పుడు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి ఎక్కువ రీచ్ అయింది ఉన్న వీడియోస్ ఉంటాయి. నా లింక్లోకి వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు సమదవుతుంది. ఒక్కొక్కటి 3K దాకా వెళ్ళినాయి కూడా, 3.5 దాకా వెళ్ళినాయి, 2.5 దాకా వెళ్ళినాయి కూడా, 2.7 దాకా వెళ్ళినాయి కూడా ఉన్నాయి. ఓకే, అవన్నిటిని అయితే మార్చలేం కదా. ఇప్పుడు ఎందుకు వెళ్తలేవు అని మీ వేరే వాళ్ళకు చెత్త సోర్లు, చెత్త కబోర్డ్లు, చెత్త మాటలు చెప్పే కంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నేను ఛానల్లో వీడియోస్ చెయ్యట్లేదు, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ లేక చేస్తారేనా, నా పరంగా నాకు చెయ్యాలనిపించక చేస్తారేనా, అది నా ఇష్టం, నా సెల్ఫ్. నా ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదు. దానికి ఎవరి ఒపీనియన్ నాకు అవసరం లేదమ్మా. అందరికీ చెప్తున్నా నేను, ఎవరి ఒపీనియన్ నాకు అవసరం లేదు. నాకు చెయ్యాలనిపిస్తే నేను చేస్తా. ఇంకోటి, శిష్యరికం ఎవరైనా చేయాలనుకుంటే శిష్యరికం చేసుకునే వాళ్ళకి చేసుకోవచ్చు. ముందడొక మాట వెనుకొక మాట మాట్లాడుకునే వాళ్ళకి శిష్యరికాలు చేసుకుంటారేమో, చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? నేను ఏదున్నా ఇట్లనే మాట్లాడతా, సూటిగా మాట్లాడతా, ఫ్యాక్ట్ మాట్లాడతా, ముందట మాట్లాడతా. నాకు ఇదే తెలుసు, నేను ఇట్లనే మాట్లాడతా. నచ్చితే అంటే అట్లా ఉండొచ్చు, నచ్చలేదు సప్పుందాకంటే నాదేదన్నా నాకు అనిపిస్తే స్కిప్ చేసేసి బ్లాక్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, నేను మీ అందరిని ఎవరిని అంటలేను, ఎవరిని ఉద్దేశించి అంటలేను. నేను ఇది ఎవరికి చెప్పాలను, ఈ మెసేజ్ ఎవరికి ఇవ్వాలను వాళ్ళకైతే నేను ఈ మెసేజ్ అయితే ఇస్తున్నా. ఇంకోటి అంటే నేను త్యారో చేస్తున్నానా, నేనేం చేస్తున్నానా, ఎట్లా చేస్తున్నా అది మీకు అనవసరం. నేను త్యారో అంటే పక్కన పెట్టేసి నా వర్క్ పొజిషన్ ఏంది, నేను ఎట్లా ఏ వేళ నాకు అంటే ఏది నచ్చితే నేను ఆ వేళ అంటే వెళ్తా. అంటే ఒక టారో పైన నేను నిమగ్నమై ఉండాలని లేదు. ఓకే, అదర్వైజ్గా చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా చేసుకోవచ్చు, చాలా ఏంటంటారు షాపే పెట్టుకోవచ్చు. అదర్వైజ్గా ఒక ఏమంటారు దీని మీదనే ఉండాలని అయితే ఏం లేదు కదా, ఏదైనా చేసుకోవచ్చు. నేను ఏదైనా ఇప్పుడు ఏంటి షాప్ లేడీస్ ఎంపర్గా పెట్టుకోవచ్చు, శారీ సెంటర్ పెట్టుకోవచ్చు, ఇంకేమైనా షాప్ పెట్టుకోవచ్చు, అదర్వైజ్గా ఓ ప్లాట్ల బిజినెస్ పెట్టుకోవచ్చు. సంథింగ్ నా ఇష్టం, అది ఎవరికి రీజన్ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. అర్థమవుతుందనే అనుకుంటున్నా. ఓకే, ఇంకోసారి నా గురించి ఎదుటి వ్యక్తుల దగ్గర ప్రస్తావించే వాళ్ళ గురించి స్పెషల్గా నేను ఈ విషయం చెప్తున్నా అని గుర్తుపెట్టుకుంటే అది మీకు మంచిది, నాకు మంచిది. అర్థమవుతుందా? నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. నేను ఎప్పుడైనా మీ విషయాలలో జోక్యం చేసుకుంటున్నానా, మీరెందుకు శిష్యరికం ఇస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నానా, మీ గురించి నేను మీరేమైనా చేస్తున్నారా, మీరేం నేర్చుకున్నారు, ఏ పట్టా తీసుకున్నారని మీరు శిష్యరికం ఇస్తున్నారు అని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నానా? లేదు కదా, లేదు. నేను వాచ్ కూడా చేయను, నేను చూడను. మీకేం వ్యూస్ వస్తే నాకెందుకు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే నాకెందుకు, నువ్వు కొనుక్కుంటే నాకెందుకు, నువ్వు అమ్ముకుంటే నాకెందుకు,
నాకు అవసరం లేదు. ఒకళ్ళ పాపులారిటీ తోటి నేను పైకి రావాల్సిన కర్మ నాకు పట్లే. నా ఇష్టం ఉంటే నేను చేసుకుంటా. నా ఓన్గా నేను డిపెండ్ అయ్యి ఇంతవరకు వచ్చిన. ఒకళ్ళ సజెషన్ మేరకు ఇంతవరకు రాలే. ఎవరికైనా టాలెంట్ ఉంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకోవాలి. కానీ ఎదుటోడి పైన ఎదుటోడి పక్కనోళ్ళు, ఈ పక్కనోళ్ళు, ఆ పక్కనోళ్ళు చెప్తే వాళ్ళు ముందుకు వెళ్ళడం అంటే అది కరెక్ట్ కాదు నా విషయంలో. అయినా చూసే వాళ్ళు ఎట్లా చూస్తారు, వాళ్ళకి ఎంత వరకు వచ్చు ఏంది వాళ్ళు చూసుకుంటారు కదా. ఒకళ్ళు చెప్పినంత మాత్రం గుడ్డిగా నమ్మకాలన్న పిచ్చోళ్ళ కాదు కదా. వాళ్ళకు సెన్స్ ఉంటుంది, వాళ్ళు ఆలోచిస్తారు. చూడాలా ఏది ఏడాకా పోతుందో చూడాలా. పోయిన మురికిన ఇయ్యావా మాకు తగ్గేదే లేదని అంటే అది పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు. అందుకే ఒకరి మీద రాయేసే ముందు అంటే మన మీద ఎన్ని రాళ్ళు పడతాయి అని ఆలోచించుకోవాలి. ఓకే, ఎనీవే నేను చెప్పేది ఒకటే, ఎవరి దగ్గర వాళ్ళు, నేను ఇంత ముందుకు కూడా చెప్పింది ఒకటే, ఇప్పుడు కూడా చెప్పేది ఒకటి, ఎవరి దగ్గర వాళ్ళు ఉంటే మంచిది. ఎవరు సజెషన్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి. రెండోది, మనిషి లేనప్పుడు ఒక మనిషి వెనకాల వాళ్ళ మాటలు తీయాల్సిన పని లేదు. 2 ఓకే. ఇంకోటి, మూడో మనిషి అదర్వైజ్గా వాళ్ళు వీడియోస్ తీస్తలేరా, షార్ట్స్ ఎత్తేసుకుంటురా, మన్ను ఎత్తేసుకుంటురా, మషాడం ఎత్తేసుకుంటురా అని చెప్పాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ ఛానల్లో నేను పెట్టలే, నా ఛానల్లో నేను పెట్టుకుంటున్నా. మైబీ ఈ రోజు నుంచి నేను షార్ట్సే పెడుతుండొచ్చు, లేదు వీడియోసే పెడుతుండొచ్చు, లేదు అంటే మీరు అనుకున్నట్లుగా ఇంకేమేమో పెట్టుకుంటుండొచ్చు. అది నా సెల్ఫ్. ఓకే, నా విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేదని ఇప్పుడు ఈ యూట్యూబ్ పరంగా చెప్పాల్సిన వాళ్లకు చెప్తున్నాను. అది ఆడవాళ్ళైనా కావచ్చు, అది మగవాళ్ళైనా కావచ్చు. అర్థమైందని అనుకుంటున్నా. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే సంతోషం, అంతకుమించి ఏం లేదు. నాకు ఇంకోటి, ఒకరితో శత్రుత్వం పెట్టుకునేటంత టైము లేదు, ఒకరిని విమర్శించేటంత టైము లేదు, అట్లా అని ఒకరితో స్నేహం చేసేటంత ఏమంటారు ఏమూ లేదు, గోల్స్ కూడా లేవు. ఓకే, ఒకరితో స్నేహం పెట్టుకునేటంత టైము లేదు, శత్రుత్వం విమర్శించేటంత టైం కూడా లేదు. రెండింటికి నా దగ్గర టైం లేదు. ఎందుకనంటే ఈ 2 చేసి చూసి అంటే చాలా అలసిపోయినా. కాబట్టి వీటికి డిస్టెన్స్లో ఉండడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నన్ను అంటే ఎవరిని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకపోతే చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నా. ఓకే, బొగ్గ అవుతుంది, బూడిద అవుతుంది, పెట్టకపోతే ఇంకేమో అవుతుంది. వెనకటికి ఒక అమ్మ మొగుల మీద పోతే ముఖం మీద పడ్డదట. ఓకేనా, వెనకాల ఒకసారి మనం మాట్లాడుతున్నాం కదా, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాలి, బ్యాక్కి వెళ్ళి వెనకకు పోయి చూసుకోవాలి మన వెనకాల ఎన్ని గొయ్యలు ఉన్నాయి అంట. అర్థమవుతుందా? పక్కనోడి మీద ఏడ్చే ముందు మనమేం చేస్తున్నాము, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాము అన్నది తెలుసుకుంటే మంచిది. అర్థమవుతుందా? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకోవడం కాదు. ఇది ఎవరైతే నా గురించి మాట్లాడిరో ఇది వాళ్ళకు మాత్రమే డెడికేటెడ్. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకోవడం మానేసి ఎవరైతే నా గురించి మాట్లాడిరో వాళ్ళ కోసం ఈ వీడియోనైతే అంకితం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వ్యూవర్స్ అందరికీ, చూసే వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఏదో పర్సనల్ ఇష్యూ, అంత పెద్దగా మీరు పట్టించుకునేది అయితే ఏం కాదు. ఇంకోటి వచ్చేసి మనకు ఇంతకుముందుకు వేలలో వ్యూస్ వస్తుండే, ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి వేరే వాళ్ళు కామెంట్స్ కాదు, మన వ్యూవర్స్ కాదులేండి, మీరే టెన్షన్ పడకండి. మన వ్యూవర్స్ అయితే మనకు రెగ్యులర్గా మన దగ్గర రేటింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు కదా. బట్ ఏంటంటే కొత్త వాళ్ళు అంతా ముందుకు 2K 3K అట్లా వెళ్తుండే, 1K 115K అట్లా వెళ్తుండే, ఇప్పుడు రీచ్ కావట్లేదు అంటే అది నా మిస్టేక్. నేను పెట్టలేదు. 1 month or 2 months నేను పెట్టట్లే. అవునండి, రెగ్యులర్గా వీడియోస్ చేస్తారు, ఎట్లా చేస్తారని నాకు అర్థం కాదు. ఆడపిల్లలన్నాక పీరియడ్స్ ఉండవా? ఉంటాయి కదా. ఈ విషయం ఎవరైనా ఆలోచించిరా? పీరియడ్స్ ఉన్నప్పుడు 5 days అంటే వీడియోస్ చేయొద్దు. ఓకే, అయినప్పటికీ కూడా వీడియోస్ చేస్తున్నారంటే ఏం సమజ్ చేసుకోవాలి? మీకు ఏం అర్థమవుతుంది? అది మీకే అర్థమవుతుంది, నాకైతే ఏం సమజ్ అవుతలేదు. అది మీకే అర్థం కావాలి, ఇక చూసే వ్యూవర్స్కి అర్థం కావాలి, అది మీకు అర్థం కావాలి.
ఆ 5 days కూడా స్కిప్ చేయకుండా వీడియోస్ చేస్తున్నారంటే దేనికోసం? మనీ కోసమా? దేనికోసం చేస్తున్నారు? సాక్షాత్తు దేవుళ్ళని పెట్టుకొని ఒక 5 days కూడా స్కిప్ చేయకుండా వీడియోస్ చేసుకుంటూ, అంటే ముందుగానే చేసి పెట్టుకోవాలన్నా, రేపు పొద్దుగాలకి ఇప్పుడే చేయాలి, ఇప్పటికి రేపు పొద్దుగాల ఇట్లాంటివి ఏమన్నా మనకు రావమ్మా. కింద కాపీ పెట్టి పైన డైలాగులు చెప్పుడు మనకు రావు. నేనంటే బుద్ధి తక్కువ, ఇన్స్టాలో తీసి నా క్లయింట్స్ అడిగిరని చెప్పేసి నేను పిచ్చిలేసి ఎత్తేసిన. మరి ఇన్స్టా డైలాగులు రాసుకొని చెప్పే వాళ్ళని ఏమంటారో అది మీరే డిసైడ్ చేయాలి. చెప్పన్న మరి పేరు అది ఎవరి డైలాగులు కాపీ కొడతారో కదా. గదంతా మనకెందుకు అని ఊకుంటే పాయ్. లేదు వేరే వాళ్ళ ముందర కూడా మన టాపిక్ చర్చిస్తాము, మాట్లాడతాము అనుకుంటే వాళ్ళ ఇష్టం. దానికి మనం ఏం చేయలేం. ఏమంటారు? అందుకే ఏదైనా సరే నిదానం ఎంతనో, ఓపిక ఎంతనో, అన్నం అంత అంటారు కదా. మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక ఉండాలి ప్రతిదానికి. పేషెన్స్ చాలా అవసరం. మనకు కింద బుక్కులు పెట్టి పైన చెప్పడం రాదు. ఇంకోటి ముందుగాల అంటే పైసలు పెట్టండి అంటే ఏమంటారు, పైసలు పెట్టి చూపించుకుంటేనే రజనట్ అవుతుంది, లేకపోతే రజనట్ కాదు అని చెప్పి ఇప్పుడే ఫ్రీ రీడింగ్ కూడా రజనట్ అవుతుంది అనే టైపు మనం కాదు. ఓకే, ఇది ఒకటి అర్థమవుతుందా? మనకు ఇప్పుడు కొత్తగా అదేదో మన మాకు మేము నమ్మము అని చెప్పుకుంటూ అంటే ఇవన్నీ మనకు రావు. ఓకే, ఇంకేమైనా కావచ్చు, ఫ్రీ రీడింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ మనకు రావు. ఒకవేళ నేను ఫ్రీ రీడింగ్ ఇట్లా పెడితే అది మీకు రెజల్ట్ అవుతుందా? ఒకప్పుడు కాదు, రెజల్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు రెజల్ట్ అవుతుంది, రెజల్ట్ అవుతుంది అని చెప్తే అది ఎంత మాత్రం అని మీరు నమ్ముతున్నారు? అది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. మంచికా చెడుకా ఏదైనా కావచ్చు. అయినా కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఈ వీడియోని ఎంతమంది వాచ్ చేస్తారో తెలియదు నాకు. వాచ్ చేసే ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. కామెంట్ రూపంలో మీ సందేశం ఏందో, మీకు అనిపించింది ఏందో మీరు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గట్లనే ఇక అక్క గిడిదాకొచ్చి మాకేం చెప్పకుండా పోయినాం అని అనుకోవద్దు. మీ పర్సన్ మైండ్లో ఏం తిరుగుతుంది ప్రజెంట్? మీ పర్సన్ ప్రజెంట్ ఏమో కార్డు దగ్గర పోయి శివయ్య దగ్గర పడ్డది, ఏంటిది జగిల్ అవుతున్నారు. ఓకే, మీ పర్సన్ మైండ్లో ప్రజెంట్ ఏముంది, ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత చూడకపోతే బాగుండదు కదా, అందుకన్నమాట. కింద పడ్డది కదా నేను కార్డుని తీయను, మళ్ళీ షఫల్ చేస్తే నా చేతులే మరిగిపోవు. గట్లని ఓం నమ శివాయ. శివయ్య మంచికి రోజులు లేవు, నువ్వే చూడాలి ఇక అందరినీ. ఆల్రెడీ ఒకసారి చూపించాను, ఇంకోసారి చూపించాను, నన్ను చూపించాను, నేను నడిచేటట్లేదు. ఇక ఉన్న దగ్గర మనుషుల్ని ఉండనిస్తలేరు, బతికే దగ్గర బతకనిస్తలేరు, సాగే దగ్గర సచ్చ దగ్గర సాగనిస్తలేరు. ఇక మన తిండి మనది తిని మన దగ్గర మనం ఉన్నా కానీ మనకే పరిశాన్ ఉంది. మీ పర్సన్ మైండ్లో ప్రజెంట్ ఏం తిరుగుతుందో చూద్దాం. ఓకే ఓకే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ ఆలోచనలతోటి వెడ్డింగ్ గురించి ఆలోచిస్తున్నారు, మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు, మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నారు, హ్యాపీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ వచ్చేసి ఇట్లా అనుకుంటా. ఓకే, వేరే వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినా అని తీసుకోకుండా అయితే ఉన్నారు, మీకోసం వెయిటింగ్ ఎనర్జీలో వెయిట్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి ఇప్పుడు 8 ఆఫ్ సోర్స్, ఇది ఒక్కొక్కరికి వర్తించవచ్చు, అందరికి వర్తించాల్సిన అవసరం లేదు, అన్ని రాసుల వారికి కూడా వర్తిస్తుంది. అండ్ 8 ఆఫ్ సోర్స్ కట్టుపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో. ఇవన్నీ ఒకరికి వర్తించాలని లేదు, ఒక్కొక్కరికి 6 ఆఫ్ కప్స్
అండ్ మంచిగా హ్యాపీగా వైఫ్తో, మీ వైఫ్తో కానీ మీ లైఫ్లో కానీ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. అండ్ అట్లానే ఏస్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ చేయాలని ఉంది మంచిగా హ్యాపీ లైఫ్లో. ద ఎంపరర్, కాకపోతే మీ పర్సన్ వచ్చేసి ద ఎంపరర్ ఏది బయటకు చెప్పరు, ఏది చెప్పాలని కూడా లేదు, బయటకు చెప్పరు, చెప్పాలని కూడా లేదు. అండ్ వచ్చేసి 9 ఆఫ్ సోర్డ్స్, ఏదో కత్తులతో కూర్చున్నట్లుగా పైనకించి ఏదో సంపక వదిలిపెట్టేసినట్లుగా ఆ జీవితానికి ఇదేంద్రా బాపు రబరప్ప అన్నట్టుగా అట్లా కత్తులతో కూర్చుంట ఫీలింగ్లో ఉన్నారు, మైండ్లో అనుకుంటున్నారు. అంటే ఇది ఒకటే వాళ్ళకి వర్తించాలని లేదండి. ఇప్పుడు మన రాశులను బట్టి అంటే ప్రతి రాశులకు కూడా వర్తిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్తిస్తుంది, అందరికి ఒకటి వర్తించదు. ఇప్పుడు రాశులు ఉంటాయి, అన్ని రాశుల వాళ్ళకి ఒకటి వర్తించాలని ఒక్కొక్కరికి ఒకటి వర్తిస్తుంది, అట్లా అనమాట. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు, ధైర్యం సరిపోతలేదు. అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్, అండ్ మీ పర్సన్ డబ్బు పర్సన్ అయి ఉండాలి అండ్ బ్యాలెన్స్డ్గా ఉన్నారు మనీ విషయంలో. హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. అంటే దీనికి అంటే కాదు, ఇది అంటే సంథింగ్ హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్ ఉన్నారు, జగిల్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి 7 ఆఫ్ సోర్డ్స్, స్లీప్లెస్ నైట్స్, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, అండ్ ఏంటంటే కట్టుబడాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు, అన్నీ ఉన్నాయి ఏం లేనట్లుగా ఆలోచిస్తున్నారు. హీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు అంటే ఇంత ప్రేమ చూపించిన ఆ ప్రేమ తీసుకోకుండా నేను పడవట్ల ప్రేమ గురించి పరిగెత్తి ఏమంటే నీళ్ళు తాగన్నా పరిగెత్తి తాగినట్టుగా ముందరికి గోత్ర పడుతున్నాయి అంట, బాధపడుతురు. 3 ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మైండ్లో ఆలోచన చెప్తున్నాను. మీరు ఎవరెవరి ముందరికి వచ్చినా ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్కటి ఏదో ఒకటి రెజనెంట్ కాకుండా అయితే పోదు, ఖచ్చితంగా రెజనెంట్ అవుతుంది. పేజ్ ఆఫ్ కప్స్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో నుండి ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్, అండ్ వచ్చేసి ఆఫర్ చేద్దాము, లగ్జరీ లైఫ్ ఇద్దాము, లైఫ్లో మంచిగా లీడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. జస్టిస్, మీకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇంకోటి వచ్చేసి బరువులు, బాధ్యతలు, ఇబ్బందులతోటి సపరేషన్లో అన్ని బాధ్యతలు ఒక్కళ్ళ మీద వేసుకుని చాలా సపరేషన్లో ఉన్నారు, చాలా బరువులు బాధ్యతలతో ఇబ్బంది పడుతున్నారు. మీ పర్సన్ వచ్చేసి డెత్ కార్డ్, ఎవరైతే రీయూనియన్ లేదని అయితే బాధపడుతున్నారో ఖచ్చితంగా డెత్ కార్డ్ వచ్చింది, రీయూనియన్ అయితే ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్లో కావచ్చు, ఈ మంత్ లోపల కావచ్చు, ఒక రీయూనియన్ అంటే రీయూనియన్ కార్డ్ వచ్చింది. ఇట్లా చూపిస్తే కొంతమంది వంకలు పెట్టి రండి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇట్లా చూపిస్తే నేను ఇట్లా చూపించను అని చెప్పి వంకలు పెట్టారు, అట్లా వంకలు నేను కూడా తీయాలంటే చాలా బాగోదు, గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, రీయూనియన్ కార్డ్ వచ్చింది అంటే రీయూనియన్ ఉందని అర్థం. ఓకే, కింగ్ ఆఫ్ వాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి. రీయూనియన్ అయితే పక్కా ఉంది, హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఫ్యామిలీతో సంతోషం. నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్డ్స్, ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ప్రజెంట్ మీ పర్సన్ కత్తి మీద సాంలాగా ఉంది సంసారం, ఖచ్చితంగానైతే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. అక్కడ నుంచి విడిపించుకొని మీ దగ్గరకు వద్దామని. కింగ్ ఆఫ్ సోర్డ్స్, అక్కడ ఎవరో మీ పర్సన్ని, లేడీ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉభయులు ఇద్దరు కూడా ఎవరైనా కావచ్చు, ఆపుతున్నారు. అందుకని అట్లా ఉన్నారనమాట. 2 విషయాల మధ్యలో జగలవుతున్నారు, ఇటు రావన్నా అటు అవన్నా అని ఆలోచనలో సందిగ్ధంలో ఉన్నారు, వస్తారు ఖచ్చితంగా. అండ్ వచ్చేసి ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్, మీకు ఏమంటారు, మీ పర్సన్ వచ్చేసి రోజు లేకుండా రోజు తలుచుకొని కుమిలి బాధపడుతున్నారు, దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నారు. 5 ఆఫ్ సోర్డ్స్, కథలతో కూర్చున్నట్లుగా అంటే దేవునికి ప్రార్థన, ఈ లైఫ్ నాకు వద్దు, నా లైఫ్ మంచి లైఫ్ నాకు ఇవ్వమని దేవుని ప్రార్థిస్తున్నారు. ఓకే, అన్కండిషన్ లవ్ ఉందండి మీ మీద, ఇదైతే అన్కండిషన్ లవ్ ఉంది, ఇదైతే మీకు గుర్తుంచుకోండి. క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో మీరు కూడా ఉన్నారు. అండ్ మీ గురించి ఫ్రెండ్స్ని కావచ్చు, ఇంకెవరినైనా కావచ్చు, అందరినీ గుళ్ళని గోపురాలను ఫ్రెండ్స్ని అందరినీ సందర్శిస్తున్నారు.
అడుగుతున్నారు, కనుక్కుంటున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇందులో అంటే ఒక్కరికి సమస్య కావాలని లేదు, అందరికీ కూడా సమజయ్యేలాగా చెప్తున్నాను. అండ్ 9 ఆఫ్ పెంటికల్ లగ్జరీ లైఫ్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇప్పటి నుంచి ఇప్పుడైతే బరువు బాధ్యతలు ఇబ్బందుల మధ్య సతమతం అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. రీయూనియన్ కూడా వచ్చింది. వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి మీ మధ్యలో ప్రేమ అకస్మాత్తుగా మాయమైందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ వచ్చేసి ద చారియట్ లెవెల్లో ఆలోచిస్తున్నారండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఆఫర్ ఇస్తే తీసుకుందామని మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ వెయిటింగ్ అంటే 9 ఆఫ్ వాన్స్ ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తుంది చాలా. ద మూన్ కార్డు సపరేషన్లో ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ద సన్ కార్డు తొందరలోనే సపరేషన్లో గురించి బయటకు వచ్చి మంచి సెలబ్రేషన్స్ మంచి హ్యాపీగా ఉంటారని అయితే చెప్పగలుగుతా. శివయ్యని వేడుకుంటున్నాను. ద స్టార్ కార్డ్ అంటే మీ లైఫ్లో మంచి మూమెంట్స్ రాబోతున్నాయని అర్థం. అండ్ వచ్చేసి 3 ఆఫ్ కప్స్ అంటే మంచి సెలబ్రేషన్స్ రాబోతున్నాయని అర్థం. ద హెరిఫెంట్ అంటే మిమ్మల్ని ఒక మంచి స్థానంలో గుర్తిస్తున్నారని అర్థం. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కష్టపడే మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. 7 ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం కష్టపడుతున్నారు. డబ్బులు ఎందుకోసం కష్టపడుతున్నారు? మీకోసం కష్టపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అండ్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఆఫర్ చేద్దాం అని చెప్పేసి. అండ్ ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు, పొడగొట్టుకున్నది ఏందో కానీ వెతుక్కుంటున్నారు. ఇందులో అన్ని రాశుల వాళ్ళు వస్తారు, ఈ రాశి వాళ్ళు రారు అని లేదు. కింగ్ ఆఫ్ వాన్స్ ఇప్పుడంటే మీ దగ్గరకు రావడానికి బయలుదేరుతున్నారు, వస్తారు. ద వరల్డ్ మీరే తన ప్రపంచంగా భావిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఇప్పుడు ఒక్కలే మీకోసం పోరాడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీది సోల్మేట్, ద లవర్స్ కార్డ్ సోల్మేట్ కనెక్షన్. దీనికి ఇంకా చెప్పడానికి లేదు. సోల్మేట్ కనెక్షన్ అంటే గత జన్మల బంధం, ఈ జన్మల బంధం కాదు. 2 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ. అండ్ వచ్చేసి ద టెంపరెన్స్ ఒక రాణిలాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి ద డెవిల్ కార్డ్ ఫిజికల్ బాండింగ్, మీ మధ్యలో ఫిజికల్ బాండింగ్ కూడా ఏర్పడింది. అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కాకపోతే మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో ఉంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎట్లా పోతావు ఓ బిడ్డ అన్నట్లుగా. 7 ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం కృంగిపోయి చూస్తున్నారు, బాధపడుతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అన్నీ ఇప్పుడు ఏంటంటే చిల్లులు పడ్డ కుండల నీళ్ళు వస్తే అవుతాయా ఆవే అట్లా ఉంది సంసారం. ఎస్ ఆఫ్ వాన్స్ ప్రేమనైతే విపరీతంగా ఉంది. ఇప్పుడిప్పుడే ప్రేమ చిగురుస్తుంది ఇద్దరి మధ్యలో. ద టవర్ కార్డు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో థర్డ్ పార్టీ దగ్గర. ద టవర్ కార్డు తెగిపోయేటంత దారం తెగితే అతుక్కుంటుందో అతుక్కోదు కదా. ద టవర్ కార్డ్ టవర్ మూమెంట్ వచ్చిందంటేనే బాంబ్ బ్లాస్టింగ్ స్టేజ్కి వచ్చింది గొడవలు. ఓకే. 7 ఆఫ్ సోర్డ్స్ అంటే బరువులు బాధ్యతలు ఫేస్ చేస్తున్నాను అర్థం, బర్డెన్స్ అన్నట్టు. 5 ఆఫ్ వాన్స్ అంటే కొట్టుకోవడం, గొడవలు, ఆ చిన్న చిన్న స్మాల్ గొడవలు అన్నట్లుగా. ఓకే. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆఫర్ అని అయినప్పటికీ కూడా మీ మీద ప్రేమ తగ్గలేదు, ఆఫర్ చేయడానికి వస్తున్నారు అని అర్థం. అండ్ గివ్ అండ్ టేక్ ఇప్పటిదాకా మీకు ఏ సమానమైన హక్కు ఇవ్వలేరు, ఇటే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పటి నుంచి మీకు సమానమైన హక్కు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీ మనసులో కూడా ఉంది. మీరు కూడా ఆఫర్ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్ మీ మీద విపరీతమైన ప్రేమనైతే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అంత ముందుకు మీరు తన వెనకాల పరిగెత్తినప్పుడు తను పట్టించుకోలేరు, ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది అనేది చెప్పుకోవచ్చు. సాడ్ ఎనర్జీలో ఉన్నప్పుడు అట్లా ఉంది, కాకపోతే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, మీకు న్యాయం జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. హ్యాపీ లైఫ్. పెళ్ళి కాని వాళ్ళు అయితే పెళ్ళి అవుతుంది, పెళ్ళైన దూరమైన వాళ్ళైతే దగ్గర అవుతారని చెప్పుకోవచ్చు. పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎప్పుడు అని చెప్పేసి అవుతుంది. సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఇప్పుడు బాధపడుతున్నారు, వెనకాల ఇంత వదిలిపెట్టుకొని నేను ఇట్లా మిస్టేక్ చేసి ఇంత దూరం పరిగెత్తి ఏం సాధించిన అని చెప్పేసి బాధపడుతున్నారు. ఎండమా వెనకాల పరుగులు తీసిన అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు. చేసిన దానికి
కృంగి కృషించి నశించిపోతుర్రు, ఈడ బాధపడుతున్నారు. అండ్ ద ఫుల్ కార్డ్ స్పై చేస్తున్నారు. మీ మొహం ఎడ కనిపిస్తుందా, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్నట్టుగా ఎడ కనిపిస్తుందా అని చెప్పేసి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ వచ్చేసి కైండ్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మీకోసం ఫైట్ చేస్తున్నారు. ఓకే, అది ఎవరితోటైనా కావచ్చు, అబ్బాయితో కావచ్చు, అత్తమామతో కావచ్చు, ఇంకెవరితోటైనా ఫైట్ చేస్తున్నారు. ద మెజిషియన్ లెవెల్ ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు. అండ్ వచ్చేసి ద హై ప్రెసిడెన్స్ ఒక రాణిలాగా ట్రీట్ చేస్తున్నారు, రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నారు, రాజులాగా చూసుకోవాలనుకుంటున్నారు. ద ఎంప్రెస్ మీరు ఒక రాణి స్థానంలోనే ఉన్నారు. ఈ స్థానం చాలా గొప్పగా మీ పార్ట్నర్ అయితే ఉన్నది. కాకపోతే కొన్ని గొడవలు అయితే జరుగుతాయి. 5 ఆఫ్ సోర్స్ గొడవలు జరుగుతాయి. అండ్ కాకపోతే మీరు అనుకున్నది సాధిస్తారు. ఫైనల్లీ వచ్చేసి 7 ఆఫ్ కప్స్ మీరు అనుకున్నది వేరే వాళ్ళు ఆఫర్ చేసిన ఆఫర్ వద్దంటారు, మీ దగ్గరికి మీ పార్ట్నర్ అయితే తిరిగి వస్తారు. ఓకే, ఎప్పుడు కూడా అన్ని కార్డ్స్కి మీనింగ్ చెప్పుకుంటూ చేయలేదు, ఎందుకో ఈరోజు చెప్పాలనిపించింది, చెప్పేశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నన్ను చూసినా వాచ్ చేయకపోయినా నాకేం పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే అది నా మిస్టేక్, నేను ఒప్పుకుంటున్నా కదా. 2 months వీడియోస్ పెట్టలేదు రెగ్యులర్గా, 2 months నేను పట్టించుకోలేదు. 2 months రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటే ఎవరైనా చూస్తారు, అప్లోడ్ చేయకపోతే ఎవరు చూడరు కదా, గట్లన్నమాట. అందుకనే నేను అప్లోడ్ చేయలేదు, మీరు చూడలేదు. దానికి నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. కాకపోతే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పుకోవాలి కాబట్టి నాదేంటో నేను నేర్చుతున్నప్పుడు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయడానికి, ఎవరిని నేను డిస్టర్బ్ చేస్తాను, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నా. ఓకే, ఎవరిని నేను డిస్టర్బ్ చేయను. మీరు ఇట్లున్నారు, మీరు అట్లున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం వేసుకున్నారు, ఏ గాజులు వేసుకున్నారు, ఏ చీర కట్టుకున్నారు, ఏం రీడింగ్ చెప్తున్నారు నేను చూస్తలేను. మీరు అంటే అట్లనే ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే అండి, అందరికీ నమస్కారం. అట్లనే మీతో ఉన్నది మీ సుమ. ఇక మనకు ఆ పేర్లు ఈ పేర్లు పెట్టుకునే శాత కాదు, మన పేరు మనమే చెప్పుకోవాలి. నా పేరు సుమ అండి. ఓకే, థ్యాంక్ యూ. మీతో ఉన్నది మీ సుమ. నేను చెప్పిన దాంట్లో, నేను అన్న దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు మీకు రెజొనేట్ అయింది కాంది, కామెంట్ రూపంలో ఫస్ట్ అంటే తెలియజేయండి. చూసేవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు వ్యూస్ ఎంతమంది చూస్తారు, 100 మెంబర్స్ చూస్తారా, 200 మెంబర్స్ చూస్తారా, 300 మెంబర్స్, 400 మెంబర్స్ చూస్తారా, కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ నా మీద మీకు నమ్మకం ఉంది కదా. ఓకే, నేను ఎందుకు చేయలేదో మీకు తెలుసు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గట్లనే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ అవసరమైతే రీడింగ్ స్టాప్ చేస్తా అని చెప్పేసి నేను మీతో చెప్పిన పర్సనల్గా, కానీ ఇంకా లైవ్లో ఎప్పుడు చెప్పలేను, ఇప్పుడు చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గట్లనే పక్కనోడి మీద కాన్సన్ట్రేషన్ మానేసి తమరు ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు మాది ఆకే అయింది ఈకే అయింది కాదు, ఇంకా కొన్ని వేల కేలకు, కొన్ని వందల కేలకు మీరు డెవలప్ అయ్యి మీరు మంచిగా అంటే రాజులయ్యి రాజరికం వెళ్తే చూడాలని ఉంది. ఓకే, ఆ కేలకు మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ కేలకు మీరు చేరుకోరు. నా కేల గురించి మీరు పట్టించుకోకుర్రమ్మా, పట్టించుకోకర్రి, అయ్యలు అవ్వలు పట్టించుకోకర్రి. నా కేలు నాకు ఉన్నాయి, సరిపోతాయి. మీ కేలు మీరు చేసుకోరు. 2K 3K 10K ఏమంటారు, దాని తర్వాత ఇంకే వస్తుంది 100K, దాని తర్వాత 1000K చేసుకోవచ్చు. నాకు నో అబ్జెక్షన్. నాకు ఎంతవరకు అయితే నేను అంతవరకే చేసుకుంటా. దీనికి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే నేను అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి అప్లై అని చెప్పేసి అంటే ఎవరైతే అనుకుంటున్నారో నా గురించి వాళ్ళు సర్టిఫికేట్ తలిగించి ఆ సర్టిఫికేట్ కింద రూల్స్ అప్లై అని పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. ఇంతవరకు నా ఓపికతోటి అది ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ కూడా పేరున నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. తిన్నారా మరి? గుడ్ నైట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్నది సుమ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.